Ganga Goya. Oh, ya, oi. Un eloto. Ganga Goya. Oh, ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. One for a star. Ya, oi. మల్లు రవికి పోలీసులు 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మల్లు రవికి నేరుగా కూడా నోటీసులు అందాయి. ఇప్పటికే సైబర్ క్రైమ్ కి సంబంధించి సైబర్ పోలీసులు ఇప్పటికే నోటీసులు నేరుగా కూడా మల్లు రవికి స్వయంగా చేతికి అందించిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే గతంలో ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఈ నేపథ్యంలోనే ఏదైతే మొన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా పోస్టులు రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించిన సాకర్స్ నోటీసులు అయితే అందాయి. అయితే నోటీసులలో ప్రధానంగా ఈ నెల 12న విచారణకు హాజరు కావాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మల్లు రవికి అందినటువంటి నోటీసుల మేరకు మల్లు రవి నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదని తెలుస్తా ఉంది. అయితే మరి ఎల్లుండి 12న హాజరవుతారా లేదా అన్నది కూడా కొంత ఆసక్తి రేగుతున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే మల్లు రవికి ఇచ్చినటువంటి నోటీసులకు టీఆర్పీఎస్ కింద ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి మల్లు రవి హాజరు కాకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనే దానిపైన కూడా కొంత ఆసక్తి రేగుతున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో
సోషల్ మీడియాలో పోస్ట్ క్రియేట్ చేసిన నేపథ్యంలోనే ఇటు సునీల్ కొనుగోలుకు సంబంధిత విచారణ అయితే ఈ రోజు జరిగింది. అయితే ఈ విచారణలో భాగంగా సునీల్ కి సంబంధిత విచారణ గంట సేపు జరిగిన నేపథ్యంలోనే ఆ గంట అనంతరం ఇటు మల్లు రవికి కూడా నోటీసులు రావడం కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక మల్లు రవికి సంబంధిత విచారణ రోజు ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంత ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. దాంతో పాటుగా ఇటు మల్లు రవికి ఇచ్చినటువంటి నోటీసుల్లో నేరుగా కూడా మల్లు రవి తన ఇంటి వద్ద నేరుగా కూడా తన చేతులకు అందాయంటూ కూడా పేర్కొన్న పరిస్థితి అయితే కనబడుతున్నా. మరి ఈ ఎల్లుండి జరిగేటువంటి విచారణకు సంబంధించి మల్లు రవి హాజరవుతారా లేదా అనేది కూడా కొంత ఆసక్తి రేపుతా ఉంది. దాంతో పాటుగా ఈ సోషల్ మీడియా పోస్టులు ఏవైతే ఉన్నాయో దాంతో ప్రధానంగా చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇటు కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కవితకు సంబంధించినటువంటి సోషల్ మీడియా పోస్టులను కొంత క్రియేటివిటీ ఉపయోగించి వీడియోస్ అన్ని కూడా పబ్లిక్ చేసిన నేపథ్యంలో నోటీసులు అందాయంటూ కూడా తెలుస్తా ఉంది. ఈ నోటీసులకు సంబంధించి మరి మల్లు రవి ఏ విధంగా స్పందించబోతున్నారు, దాంతో పాటుగా విచారణకి హాజరయ్యే ముందు ఏ విషయాలను అక్కడ పోలీసులు అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే సునీల్ కొనుగోలుకు సంబంధించి అంటే తనకి ఇవ్వడం మళ్ళీ వెంటనే మల్లు రవికి కూడా ఇవ్వడం అంటే విచారణకు సంబంధించి ఏమైనా తన నుంచి రియాక్షన్ ఏమైనా వచ్చిందా? అంటే మల్లు రవి ఏమైనా నోటీస్ ఇచ్చినట్టు కానీ తను ఏమైనా చెప్పడం కానీ అంటే ఎప్పుడు హాజరవుతారంటే 12వ తేదీని కూడా చెప్పారు. దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా? ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్పుకోవాలి రాజశేఖర్. ఎందుకంటే 12న విచారణకు హాజరు కావాలి అనేది మాత్రమే నోటీసులో పేర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంతో పాటుగా ఈ రోజు మధ్యాహ్నం సమయంలో సునీల్ కొనుగోలుకు సంబంధించినటువంటి విచారణ అయితే జరిగింది. అయితే వీటికి సంబంధించి దాదాపుగా కూడా సాయంత్రం వరకు జరగాల్సినటువంటి విచారణ ఆయన ఆరోగ్యరీత్యా ఒక గంట సేపు కొనసాగింది. సో గంట సేపు కొనసాగిన విచారణ అనంతరం కూడా వెంటనే మల్లు రవికి నోటీసులు రావడం కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే మల్లు రవికి వచ్చినటువంటి నోటీసులకు సంబంధించి మల్లు రవి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లభించట్లేదని చెప్పుకోవాలి. సో ఎల్లుండి విచారణకు హాజరవుతారా లేదా అనేది కొంత ఆసక్తి రేపుతున్నా. దాంతో పాటుగా ఇప్పుడు ఈ రోజు సునీల్ ఇచ్చినటువంటి పలు కీలకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఎల్లుండి చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మల్లు రవికి కూడా ఇచ్చినటువంటి నోటీసులు మల్లు రవి విచారణ అనంతరం మరొకసారి సునీల్ కి కూడా నోటీసులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.